దయ్యాలు చాలా బలంగా మనిషిని పట్టుకుంటాయి. అందుకని చాలామంది దేవునికి దగ్గరగా రాలేరు. ద డీమన్ దట్ లీవ్స్ ఇన్ యూ, అబైడ్స్ ఇన్ యూ, విల్ నాట్ అలౌ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దురాత్మ నిన్ను వాక్యాన్ని చదవకుండా అడ్డగిస్తూ ఉంది. దాన్ని ఎదిరించి నువ్వు వాక్యం చదువు. ఆ దురాత్మ నిన్ను ప్రార్థన చేయకుండా ఇటు అటు తిప్పుతూ ఉంటుంది. దాన్ని ఎదిరించి నువ్వు ప్రార్థన చేయ. నేను ఇలా తిరగను, ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. ఐ నీల్ డౌన్ అండ్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. నేను మోకరించి ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తానని నిర్ణయించుకో. ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకో. ఈరోజు నేను వాక్యం చదవకుండా బయటికి వెళ్ళను. ఐ విల్ ఫినిష్ మై పోర్షన్. ఈరోజు చదువుతాను, దాన్ని నేను చదువుతాను అని చెప్పు. వాక్యం చదవాలి. ఆ మాటలు, కొన్ని మాటలు కంఠస్థం చేయాలి, వాటిని వల్లించుకోవాలి, వాటిని ధ్యానించాలి. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై హార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రెసైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం ఒక అరగంట గంట కూర్చుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? పరలోకానికి వెళ్తామని నిశ్చయిత మీకుందా? ఉదయకాలం లేవగానే బంగారు నగరం మీకు గుర్తొస్తుందా? ఇప్పుడు ఒక మాట, లేవగానే స్త్రీలకు, గృహిణులకు కొన్ని బాధ్యతలు గుర్తొస్తాయి. ఏం చేయాలి? ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, కిచెన్ రూమ్ క్లీన్ చేసుకోవాలి, వంటలు చేయాలని గుర్తొస్తాయి. పురుషులకి జనరల్గా ఏం గుర్తొస్తుంది? ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పని ఉంది, ఆ పని ఉంది. ఇప్పుడేమో సాఫ్ట్వేర్లు ఇలాంటివి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసుకోవచ్చు, అది వేరే విషయం. జనరల్గా చెప్తున్నాను నేను కదా. ఆఫీస్కి వెళ్ళాలి, కారు దుడుచుకోవాలి, స్కూటర్ దుడుచుకోవాలి, రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలి కదా. సో ఇంకెక్కడన్నా ఏమైనా పని ఉంటే ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు. ఈరోజు నేను బంగారపు నగరాన్ని స్వతంత్రించుకోవడానికి ఏమి చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ది హౌస్ ఇన్ ద సిటీ ఆఫ్ గోల్డ్? బంగారు నగరంలో ఉన్న ఇంటిని స్వతంత్రించుకోవడానికి ఈరోజు నేనేమి చేయాలి అని ఆలోచన చేస్తున్నారా? జాగ్రత్తగా, సంపూర్ణమైన ఏకాగ్రతతో, సింగిల్ మైండెడ్ పర్స్యూట్ అంటాం కదా, సింగిల్ మైండెడ్ పర్స్యూట్. ఏకాగ్రతతో ఆ ప్రభువును వెంబడించడానికి, ఆ ప్రభువుకు లోబడి ఉండటానికి, ఆ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక ఖచ్చితమైన మరి మిషన్, పని కలిగి ఉండాలంత.